अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, मैं डॉक्टर ज़हमत ख़ादरी आसार न्यूज़ टीवी चेयरमैन है, चीफ एडिटर। आज आपके सामने हाजिर होने का मकसद ये है कि आज सैयद शाह अफ़ज़ल बियाबानी साहब का सालाना उर्स जोश व खरोश के साथ मनाया गया। इस मौके पर वहाँ के सज्जद नशीन व मुतवल्ली सैयद ग़ुलाम अफ़ज़ल बियाबानी साहब ने तमाम मेहमानों का, मुरीदीन का, ज़ायरीन का इस्तक़बाल किया और शुक्रिया अदा किया। इस मौके पर वहाँ पर हैदराबाद के वीआईपीज़ और मिनिस्टर्स जनाब मोहम्मद अज़हरुद्दीन साहब और कुंडा सुरेखा मैडम, पी श्रीनिवास मिनिस्टर्स और वहाँ के लोकल एमएलए, तमाम उलमा कराम, मसाकीन ने इस उर्स शरीफ में शिरकत की और वहाँ दुआ व अस्कार हुए। और इस मौके पर वहाँ के सरपरस्त सैयद ग़ुलाम अफ़ज़ल बियाबानी साहब ने तमाम वीआईपीज़, मुरीदीन, शरीकीन, शुरका का इस्तक़बाल किया और शुक्रिया अदा किया। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। సహచర మంత్రులు అజరుద్దీన్ గారు, అదే రకంగా కొండా సురేఖక్క, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న స్థానిక శాసనసభ్యులు రాజేంద్ర అన్న, ప్రకాష్ అన్న, సారన్న, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నాగరాజ్ అన్న, స్వర్ణక్క, ఇంకా డిసిసిబి అధ్యక్షులు, మెయిన్ ఇంత అద్భుతంగా కొన్ని దశాబ్దాలుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మిత్రులు పాషా అన్న గారికి మనస్ఫూర్తిగా, వారికి, వారి టీంకి, సర్వ మతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పండితులు, వారందరికీ, వివిధ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన అతిరథ మహారథులు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు, వారందరికీ కాజీపేట దర్గా పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, సుమారు 120 సంవత్సరాల క్రితం నుంచి చాలా అద్భుతంగా సర్వ మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా సింగిల్ లైన్లో అల్లా కృపతో చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాన్ని, ఈ వరుస ఉత్సవాలను జరుపుకుంటున్నారు. చాలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సర్వమతాల కాన్సెప్ట్ ఇతరత్ర చూసిన తర్వాత నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేట్ టు పాషా భాయ్ అండ్ ఎంటైర్ యువర్ టీమ్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. దెన్ సెకండ్ థింగ్, పాషా భాయ్ స్థానిక శాసనసభ్యుల రిక్వెస్ట్ని బట్టి ఇక్కడ కొన్ని మౌలిక వసతులు ఈ పిలిగ్రిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయని మిత్రులు పాషా భాయ్ వారి టీం చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి, అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారికి, పాషా భాయ్ వారి టీంతో ఈ కపుల్ ఆఫ్ డేస్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో మీరు ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని ఆ డీటెయిల్స్ ఇస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చెప్పి 100% మీ రిక్వైర్మెంట్, ఇది సర్వ మతాలకు సంబంధించిన దర్గా కాబట్టి, రేర్ ప్లేసెస్లో ఇటువంటి దర్గా ఉంటుంది కాబట్టి అది ఎంత ఖర్చు అయినా కూడా నెక్స్ట్ మన ప్రోగ్రామ్, ఈ ఉత్సవాల నాటికి వీటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత ఈ ఇన్ఛార్జి మంత్రిగా నేను తీసుకుంటాను. అది ఎంతైనా పర్వాలేదు, తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేపిస్తానని కూడా ఈ వేదిక ద్వారా నా సోదరులు, ముస్లిం సోదరులు, సర్వ మతాలకు సంబంధించిన సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలియచేసుకుంటూ, మరొక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాషా భాయ్కి, వారి టీం అందరికీ
మనస్ఫూర్తిగా పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. हजरत गिरामी, जैसे कि हम सब जानते हैं कि हमारे हिंदुस्तान की सरजमीन पर रहने वाले लोग जो आज़ादी की लड़ाई लड़े से लेकर आज तक जो हुकूमत चला रहे हैं, तो उन्होंने कुछ लिखा था, कहा था कि सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा. दिस स्टेट्स वेरी क्लियरली दैट जो बुलबुले कहा गया है वो हम हैं, और जो बुलबुले आज भी सही तरीके से उबल रहे, the bubbles which they are still existing among us, that is nothing but the teachings of every elderly person of every religion. If you go towards Hinduism, if you go towards Islam, if you go towards Christianity, you will get to see only one thing, that is so called that accept your first religion as humanity. आप सबसे पहले इंसानियत को अपना सबसे पहला मजहब माने. सरकारों ने क्या फरमाया, जो चाहते हो तोड़ लो मगर कभी किसी का दिल मत तोड़ना. जो चाहते हो तोड़ लो मगर कभी किसी का दिल मत तोड़ना. रब ने फरमाया अगर मुझसे करीब होना है तो तुम सबके दिल जीतते जाओ. तो जब ये बात बताई गई, when this was conveyed, as we can see the people who are standing among us on the stage today, what we can see, they are working for the welfare of not a particular religion as it is happening in some other states. Whatever is happening in this particular state, you can see everybody who is standing here, you cannot call them as a person of particular religion. They are the person of humanity first. We are very proud to say the leaders who are standing here, I have seen my entire childhood with Suregamma. I have played in her home. I have seen Reddy Saab since my childhood and other dignitaries also. The time when I spent my time in their home, I have witnessed very clearly they treat everybody as a human first, and they give respect everybody as a human first. Never any kind of religious issue, never any kind of religious discrimination was done among anybody who have come for the help towards them. With this, thank you so much for visiting to us. May Allah bless you all and give you all highest stages in your life. मैं तमाम हजरात सबको ఈద్ ముబారక్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి మరి సోదర సోదరి మనులందరికీ కూడా, మరి అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా మన కూడా ఇక్కడ కులమత భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ను అటెండ్ అవుతాము. మరి ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా మన కులం ఏంటి అంటే మానవ కులం. ఫస్ట్ మనుషుల తర్వాతనే కులం అనేది వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మరి జాతి మత విభేదాలు లేకుండా మరి ముందుకు వెళ్ళినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఎప్పుడైతే మనం మతము కులము అనేటువంటి ఒక విద్వేషాన్ని పెంచుకుంటామో అప్పుడు మనము మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ ముందుకు తీసుకుపోవడం ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ఒక మత సామరస్యంగా కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, ఇక్కడికి ప్రతిసారి కూడా ఖుసర్ పాషా గారు మరి అదేవిధంగా బియాబాని మా ఇద్దరు కూడా మన बीवी बोलते उसको, उसका नाम मुझे नहीं आते. दोनों हमारा को उसका घर का वाला समझते, उसका आड़ा बिड्डा बोलते ना, वैसा समझ के हम लोगों को बुलाते. वो लोगों को शुक्रिया अदा करते हुए मैं बंद करना चाहती हूँ. थैंक यू वेरी मच. अस्सलातु वस्सलामु अला रसूलिल्लाह मुहम्मदिन व आलिहि व सहबिही व अहले बैतिही व अज़वाजिही व ज़ुर्रिय्यातिही अजमईन बिरहमतिका या अरहमर राहिमीन. हमारे साथ मिनिस्टर साहब पोंगलेटी साहब, आप इंचार्ज मिनिस्टर कोंडा सुरेखा मैडम भी है, और बहुत से MLA हैं और चेयरमैन है, कलेक्टर मैडम और स्पेशली सरो भाई यहाँ पे हैं. मुझे आज मिला, मुझे आज एक चीज़ आपसे कहूँगा कि यहाँ पे मैं काफ़ी साल पहले आया था, बट सरकार ने आज मुझे याद किया इतने साल के बाद. मुझे बहुत खुशी हो रही यहाँ पे आके, क्योंकि जब तक बुलावा नहीं आता है तो आ नहीं सकते. तो ऐसा है, मेरे साथ भी ऐसा हुआ कि मुझे बहुत खुशी हो रही कि इतना अच्छा प्रोग्राम किया जा रहा है. और काफ़ी लोग बाहर से जो स्पीकर्स हैं पंजाब से भी आए हुए हैं और बाहर से बहुत से स्पीकर्स आए हुए हैं. आपके साथ सूफी कॉन्फ्रेंस है. हमारी जो गंगा जमुना तहजीब है आपको आज स्टेज पे तो दिख रही है पूरी, तो इंशाल्लाह आप लोग भी ऐसे ही रहना चाहिए, मिलजुल के रहना चाहिए. देखिए अल्लाह ताला खुद कहता है कि मिलजुल के काम करोगे तो काम मैं आगे दूंगा, मैं बरकत दूंगा. अगर लड़ते झुड़ते रहेंगे तो वहाँ पे अल्लाह की बरकत नहीं होती. तो मुझे आप सबसे जिससे गुजारिश है कि आप लोग सब मिल के काम करेंगे तो आपका काम भी आसान होगा, सबका काम आसान होगा. और बुजुर्गों का पैगाम भी यही है कि हर बार वो कहते हैं कि मिल के रहो,
मिलजुल के काम करो, क्योंकि अगर आप कभी भी जाते हैं, निज़ामुद्दीन महबूलाई की दरगाह शरीफ में भी जाते तो जब सुबह में लंगर आता, जो भी आता था शाम तक पूरा ख़त्म हो जाता था। आज लोग तो आगे सरकार मुझे नहीं मिला, वो तो सरकार फिर बाद में दूसरे दिन देते थे। तो देखिए, आप लोग से हम लोग को इनसे इबरत होना चाहिए, सीखना चाहिए सूफ़ी लोग से। हम लोग ज़्यादातर हम सीखते नहीं, हम खाली बस आते हैं जब उर्स के टाइम में आते हैं, लेकिन हम सबको मिलजुल के काम करना चाहिए। और कांग्रेटी सर यहीं पे, श्रीनिवास सर यहीं पे है, तो आपके जो भी यहाँ पे मसाइल हैं, जैसा खुसरो भाई ने मेरे ख्याल में बोलेंगे तो सर बहुत काम करेंगे, क्योंकि मैं इतना ज़्यादा नहीं बोलूँगा क्योंकि सर सुबह से रोड पे है, इज ऑन द रोड सिंस मॉर्निंग, एंड सुरेखा मैडम भी और जितने भी लोग हैं। तो आई वांट टू फिनिश माई स्पीच। मेरे को सबको मैं फिर उर्स की बहुत बहुत मुबारकबाद देता हूँ। इंशाल्लाह उम्मीद करता हूँ इंशाल्लाह फिर नेक्स्ट टाइम जरूर आएंगे। और खुसरो भाई और जितने भी लोग हैं, उनके बेटे और जितने भी लोग यहाँ पे उर्स जो नाक़िदा किए, उनका मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। उन्होंने मुझे याद किया और मैं बहुत खुश हूँ कि आज सरकार ने मुझे याद किया। बहुत बहुत शुक्रिया। हजरात, आप तो ये उर्स शरीफ के लिए आपकी जो खिदमत है, आपने जो నమస్కారం. ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా ఘనంగా నిర్వహించుకున్న ఈ ఉత్సవాలకు వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు హజారుద్దీన్ గారు, సురేఖ అక్క గారు, శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, సారన్న గారు, నాగరాజు గారు, మరియు నా మిత్రులు తయారీభాయ్ గారు, డిసిసి అధ్యక్షులు మరియు ఎర్రవెల్లి స్వర్ణక్క, అందరికి కూడా వేదిక నుంచి పెద్దలందరికీ కూడా పేరు పేరున డ్రింకింగ్ వాటర్ చూడండి. డ్రింకింగ్ వాటర్ కూడా మొన్న 40 lakhs ఇచ్చి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్న SDFకి. సో ఇవన్నిటికి కూడా ఏర్పాటు చేసుకోవటం మరి భక్తి శ్రద్ధలతోటి ఎక్కడ दिन साहब जो क्रिकेट की दुनिया में भी अपना एक नाम कमा चुके हैं और आज सियासी दुनिया में भी इंशाल्लाह अपना नाम रोशन करेंगे और देश का नाम रोशन करेंगे, हमारी खिदमत करेंगे। कौम की जानिब से भी मिनिस्टर भी है और तकरीबन माइनॉरिटीज़ यहाँ पर मौजूद है। मैं अजहर साहब से ख्वाहिश करता हूँ अपने ख्यालात का इजहार फरमाएं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। देर से है, अपने को सुनना है, लेकिन हमारे इंचार्ज मिनिस्टर जनाब अब्दुल रेड्डी साहब, जनाब अजहरुद्दीन साहब, पंडा सुरेखा साहिबा, रेवड़ी प्रकाश रेड्डी साहब, डिस्ट्रिक्ट कलेक्टर, कमिश्नर स्वर्णा मैडम, दयासागर साहब, बसवराज सारा साहब और नागराज साहब, ख़ास तौर पर हमारे हनकुंडे के जनरल हैं नायनी राजेंद्र रेड्डी साहब, अकेडमी चेयरमैन और हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट। मैसेज है, कोई भी हिंदू मस्जिद में नहीं आता, कोई मुसलमान मंदिर में नहीं जाता। ये दरगाह एक ऐसी चीज़ है जहाँ पर आपको हिंदू भी नज़र आएगा, मुसलमान भी नज़र आएगा, सिख भी नज़र आएगा, ईसाई भी नज़र आएगा। आज जो हिंदुस्तान में ज़रूरत है, आज हिंदुस्तान में जो ज़रूरत है मोहब्बत की, प्यार की, एकजहती की, मिलाप की, तभी हमारा देश तरक्की कर पाएगा। ख़ास तौर पे हमारे CM रेवंत रेड्डी साहब और राहुल गांधी जी जो मोहब्बत को लेके चले, नफरत के बाज़ार को ख़त्म करो, मोहब्बत को शुरू करो, तो उसी तरीके से हमारे मिनिस्टर भी यहाँ हैं। और हम ख्वाहिश करते हैं कि यह जो सूफियों का जो मिशन था, हिंदू मुसलमान एक यानी इंसानियत का काम हुआ, यह खानख्वाहों में
जात पात नहीं देखी गई, इंसानियत देखी गई। सो मुसलमान आ रहा, हिंदू आ रहा, एससी आ रहा, बीसी आ रहा नहीं देखेगा, इंसान आ रहा है वो देखा गया। तो उसको हम आगे लेके चलेंगे इंशाल्लाह। अच्छा माहौल रहेगा तेलंगाना में। और ख़ास तौर पर हमारे इंचार्ज मिनिस्टर यहाँ हैं, रेवेन्यू मिनिस्टर यहाँ है, तेलंगाना के दिग्गज नेता आपके बीच है। हम उनसे ख्वाहिश करेंगे कि दूसरी जगह जो डेवलपमेंट हो रहा है हमारे खाजीपेट दरगाह को भी डेवलप करें, ताकि आने वाले ज़ायरीन अगर रहने का इंतज़ाम हो जाए तो इससे ज़्यादा भी लोग यहाँ आ सकते हैं। मैं ख्वाहिश करूँगा हमारे इंचार्ज मिनिस्टर साहब से, पोंगुल रेड्डी श्रीनिवास रेड्डी साहब से, कि इसके ऊपर आप गौर करें और आइंदा हमारा जो रिप्रेजेंटेशन हमारे राजनीति साहब देंगे उसका अब आगे बढ़ाएं। 2 मिनट इंग्लिश में కార్యక్రమాలు జరుపుకుంటూ కుసురుష్ భాషా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఐక్యతతో ప్రతి ఒక్కరూ అందరం కలిసి వెలిసి ఉంటూ ధనకనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కలిపురుషుని ప్రభావం మన మీద పడకుండా మతభేదాలు లేకుండా మనందరం ఐక్యమత్యతో आज इस रूहानी मंजर में आप इस स्टेज पर देख पा रहे हैं कि हिंदुस्तान का दिल नजर आ रहा है। हमारी गंगा जमनी तहजीब जो शायद सियासत में कहीं खो गई, वो ऐसी सूफी दरगाहों पर आपको नजर आएगी। और अहले बैत ने पैगाम ही यही दिया कि मोहब्बत करो और मोहब्बत करो। और यो मोहब्बत जो है वो उन्होंने अपनी नस्लों में डाली और वो नस्लें पूरी दुनिया में गई और उस नस्लों ने जहां जहां पहुंचा वहां लोगों को इंसान बनाया, उन्हें हिंदू मुसलमान नहीं बनाया। और बस ये इंसानियत अगर है तो ये इन दरों की वजह से है। और खासकर उनके आज जो आगे आपके सामने खड़े हैं, जो उनकी नस्लों से हैं, ये आज भी उन पैगामों को बड़ा कर रहे हैं। बहुत शुक्रिया मुझे यहाँ याद करने के लिए।